हरिः ओम तत्सतु। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। పరమ పూజ్యులు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు మహర్షులకు తత్వవేత్తలకు బ్రహ్మవేత్తలకు విద్వరేణ్యులకు విదుషమునులకు జ్ఞానులకు యోగులకు నమస్కరిస్తూ భారతమాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సుస్థాన్ పరమాత్మకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములు జగద్గురు శ్రీ లక్ష్మణార్య స్వాముల వారి పాదాలు ప్రణమిలుతూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములందరికీ నమస్కరిస్తూ అందరికీ శుభాశీస్సులు శుభమస్తు. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు శుభమస్తు. కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి స్వామివార్ల కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. తత్సత్ ఓం తత్సత్. ఏడవల పేడ మచ్చిక ఏడ శుద్ధులు, ఏడవల పేడ మచ్చిక ఏడ శుద్ధులు, ఆడుకొన్న మాటలల్ల అవి నిజాలా, ఏడవల పేడ మచ్చిక ఏడవల పేడ మచ్చిక ఏడ శుద్ధులు, తొలుకారు మెరుపులు తోసిపోవుగాక నెలకొని మింట అవి నిలచీనా, తొలుకారు మెరుపులు తోచిపోవుగాక నెలకొని మింట అవి నిలచీనా, పొలతుల వలపులు పొలసిపోవుగాక కలకాలం బవి నిలచీనా, ఏడవల పేడ మచ్చిక ఏడ శుద్ధులు, ఏడవల పేడ మచ్చిక ఏడ శుద్ధులు, కలలోని సిరులెల్ల కనుగోర్పులేగాక మెలకువ చూడ అవి మెరసీనా, కలలోని సిరులెల్ల కనుగోర్పులేగాక మెలకువ చూడ అవి మెరసీనా, అలివేనుల మేలు ఆశపాటేగాక తలపు వెంకటపతి తగిలినా, తలపు వెంకటపతి తగిలినా, ఏడవల పేడ మచ్చిక ఏడ శుద్ధులు, ఆడుకొన్న మాటలల్లా అవి నిజాలా, ఏడవల పేడ మచ్చిక ఏడ శుద్ధులు, ఏడవల పేడ మచ్చిక ఏడ శుద్ధులు, ఏడవల పేడ మచ్చిక ఏడ శుద్ధులు. हरिः ओम सुकेश च भरद्वाजः शैब्यश्च सत्यकामः सौर्यायनी च गार्ग्यः कौसल्यश्चाश्वलायनो भार्गवो वैदर्भिः
कबंधी कात्यायनः तेह एते ब्रह्मपरा ब्रह्मनिष्ठाः ब्रह्मान्वेषमाणाः एषः एतत्तु सर्वं वक्ष्यतीति तेह समित्पाणयः भगवन्तं पिप्पलादम् उपपन्नाः तान् सः ऋषिः उवाच भूय एव तपसा ब्रह्मचर्येण श्रद्धया संवत्सरं संवत्स्यथ यथा कामं प्रश्नान् पृच्छता यदि विज्ञास्यामः सर्वं वः वक्ष्यामः इति। अथ कबन्धी कात्यायनः उपेत्य पप्रच्छ भगवन् कुतः वा इमाः प्रजाः प्रजायन्ते इति। तस्मै सहोवाच प्रजाकामो वै प्रजापतिः सतपः अतप्यता सतपः तप्त्वा सह मिथुनम् उत्पादयते रयिं च प्राणं च इति ते एतौ मे बहुधा प्रजाः करिष्यते इति। तस्मै सहोवाच कబంధుని ఉద్దేశించి ప్రజాకామో వై ప్రజాపతిః సహ ఉవాచ పిప్పలాద మహర్షుల వారు సహ ఉవాచ పాటాడుతూ ఉన్నాడు. ప్రజాకామో వై ప్రజాపతిః విశ్వ నిర్మాణం చేసేటువంటి ప్రజలను నిర్మాణం చేసేటువంటి విధానములో ప్రజాపతి సతపః తప్యత సతపః తపస్సును బాగా సతపః తప్త్వా తపస్సును ఆచరించి సహ మిథునం ఉత్పాదయతే మిథునమును ఉత్పాదయతే నిర్మాణము చేసెను రయించ ప్రాణంచ రెండు పదార్థములు అన్నము ప్రాణం అనేటువంటి వాట్లను నిర్మాణము చేసిన ఏతౌ మే బహుదా ప్రజాః ఏతౌ ఈ రెండు కూడా మే నాకు బహుదా అనేకములగు ప్రజాః ప్రజలను కరిష్యతే ఇది కలుగజేయునుగాక అని ప్రకారంగా బ్రహ్మదేవుల వారు మరి మొదటి ప్రశ్నోపనిషత్తులో సృష్టి అనే అంశం దాంట్లో రావటం కారణముగా మనం సృష్టి సంబంధమై ఉన్న అంశాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. మరి స్వామివారు మనకి ఇచ్చినటువంటి చక్కటి సృష్టి విధానం శుద్ధ బ్రహ్మము శబల బ్రహ్మమయ్యను, శబల బ్రహ్మము నుండి అవ్యక్త తత్వం పుట్టెను, అవ్యక్త తత్వము నుండి మహత్తత్వం పుట్టెను, మహత్తత్వము నుండి అహంకార తత్వం పుట్టెను, అహంకార తత్వమే మూడు విధములుగా ఉండెను, సాత్విక అహంకారమనియు రాజసిక అహంకారమనియు తామసిక అహంకారమనియు మూడు విధములుగా ఉండెను. ఈ త్రిగుణాత్మిక అహంకార తత్వముల నుండి శబ్ద స్పర్శ రూపరసగంధం అనబడేటువంటి 5 తన్మాత్రలు కలిగెను. పంచ తన్మాత్రల యందలి తామసిక అంశము చేత శబ్దమునందలి తామసిక అంశము చేత ఆకాశము, స్పర్శమునందలి తామసిక అంశము చేత వాయువు, రూపమునందలి తామసిక అంశము చేత అగ్ని, రసమునందలి తామసిక అంశము చేత జలము, గంధమునందలి తామసిక అంశము చేత పృథివీ. ఈ విధంగా స్వామివారు మనకు అందించేటువంటి యొక్క చక్కటి బోధా విధానం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీకు సోదిలాగా ఉంటుంది. ఏ స్వామి గారు తాంబూర తక్కువ తప్ప సోది బోధిస్తున్నాడని చెప్పి అనిపిస్తూ ఉంటుంది మీకు. సరే, మనం ఎక్కడున్నాము దాని విచారంలో శుద్ధ బ్రహ్మము శబల బ్రహ్మమాయను, శబల బ్రహ్మము నుండి అవ్యక్త తత్వం పుట్టెను. ఇది క్రమంలో చెప్పుకొచ్చే విధానం. అసలు వాస్తవికంగా మరి అవ్యక్త తత్వం అనబడేటువంటి దాన్ని బట్టే శుద్ధ బ్రహ్మమును శబల బ్రహ్మముగా పిలవటం జరుగుతుంది. ఇది మనం చెప్పుకునేటువంటి విచారణ. ఏమి మనకు అర్థం కావటానికి శుద్ధ బ్రహ్మము నుండి శుద్ధ బ్రహ్మమే శబల బ్రహ్మమయ్యను, శబల బ్రహ్మము నుండి అవ్యక్త తత్వం పుట్టెను అని మనకి ఒక బోధా సౌకర్యార్థమై వినటానికి అర్థం చేసుకోవటానికి ఒక విధానాల్లో చెప్పేటువంటి మాట. కానీ మరి ఆ శుద్ధ బ్రహ్మం శబల బ్రహ్మమయ్యనని చెప్పనంటే అవ్యక్త తత్వం మాయ లేకుండా శుద్ధ బ్రహ్మం శబల బ్రహ్మం ఎట్లా అవుతుంది? శబల బ్రహ్మం అవ్యక్తత్వం పుట్టినని చెప్పనంటే ఇది ఒక విచారణ కోసం చెప్పిన మాటే తప్ప ఆ మూల
తత్వం మాయ, ఈ మాయ ఉండటాన్ని బట్టే శుద్ధ బ్రహ్మమును శబల బ్రహ్మముగా చెప్పేటువంటి విధానము. అది అయితే మనం ఈ అవ్యక్త తత్వం అనే అంశాన్ని గురించి అనేక కోణాలలో మనం గతంలో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక్కొక్క అంశం మీద మనం మాట్లాడుకుంటూ వచ్చేటువంటి విధానము చేస్తూ ఉన్నాం. సాధారణంగా మీకు అన్నీ కూడా ఎప్పుడూ మర్చిపోయి ఉంటారు. అయితే మళ్ళా చెప్తే జ్ఞాపకం వస్తాయి, లోన ఉన్నాయి, బుర్రలో ఉన్నాయి. మళ్ళా చెప్పామంటే స్వామి గారు ఇంతకుముందు ఈ విషయాలు చెప్పారనేటువంటి విషయం మీకు జ్ఞాపకం వస్తుంది. అయితే వివిధ, ఎందుకంటే అది మాయ అనేది ఒక పట్టాన అర్థమయ్యే అంశము కాదు. దాన్ని మనం అది చేసేటువంటి కార్యములు ఏమిటో అనేక కోణాలలో మనం వాట్లను అధ్యయనం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈశ్వరుడు మాయ అనే ఉపకరణం తాను తీసుకుని ఈ విశ్వ జగత్తు నిర్మాణం అనేటువంటి చేయటం జరుగుతుంది. ఎందుకంటే శుద్ధ బ్రహ్మమే స్వయంగా ఏం చేయలేదు. శుద్ధ బ్రహ్మం అక్రియ స్వరూపం, అదేమి చేయదు. దాంట్లో ఏ వ్యవహారము లేదు, ఏ క్రియా విధానము లేదు. ఏదైనా చేయాలనే ఆలోచన కూడా శుద్ధ బ్రహ్మానికి రాదు. ఇవన్నీ కూడా చేసే శబల బ్రహ్మాత్మిక ఈశ్వరుడు. శబల బ్రహ్మము అన్నప్పుడు మీరేం గ్రహించాలి? ఈశ్వరుడు అనే విషయం గమనించాలి. శబల బ్రహ్మము అన్నా ఈశ్వరుడు అన్నా ఒకటే, అవ్యక్త తత్వము అన్నా మాయా అన్నా ఒకటే. కాబట్టి అవ్యక్త తత్వం అన్నప్పుడు మీకు అర్థం కాకపోతే మాయా అనే పదము దాన్ని తీసుకోండి, మీకు సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అవ్యక్త తత్వము శబల బ్రహ్మ అనే పేర్లు వాడినప్పుడు ఇవేమిటోనబ్బా మాకేం అర్థం కావట్లేదు అనేటువంటి విధానముగా మనస్సులో ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల శబల బ్రహ్మ అనే పేరు కాడ మీరు ఈశ్వరుడు అని చెప్పి రాసుకోండి. అట్లనే అవ్యక్త తత్వము అనే చోట మాయ అనేది రాసుకోండి. కాబట్టి ఈ ఈశ్వరుడు ఈ మాయ అనే ఉపకరణంతో ఈ లోక వ్యవహారం అంతా చేసేదిగా ఉంటుంది. దానికి మహాత్ములు ఏం చెప్పారు అని చెప్పనంటే, విశ్వ జగత్తుకి మాయ ఉపాదాన కారణము, ఈశ్వరుడు నిమిత్త కారణము అని చెప్పనంట. నిమిత్త కారణం ఈశ్వరుడు, ఈ జగత్తుకు మాయ ఉపాదాన కారణమై ఉంటుంది. ఉపాదాన కారణం అంటే ఏమిటండి? ఉప అంటే సమీపమున, దదాతి ధరించుట అని అర్థం. ఉపాదానము అంటే ఆదానం అంటే తీసుకోవటం లేదా ధరించటం. ఎంతో సన్నిహితముగా ఉన్నటువంటిది అయి విశ్వాకారముగా పరిణమించే విధానం మాయ యొక్క కార్యము. అది అందువల్ల మాయనేమో ఏం చెప్పారు? ఉపాదాన కారణము అన్నారు. ఈశ్వరుడిని ఏమన్నారు? నిమిత్త కారణము అని చెప్పిన అంటారు. అది ఇప్పుడు దీని ఉదాహరణగా చెప్పుకొచ్చే అంశం ఏంటంటే, కులాలవాడు అనగా కొమ్మరివాడు, కుండలు తయారు చేసేవాడు. దాన్ని మహాత్ములు ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఆ కుండ తయారు కావాలంటే ఏముండాలి? మట్టి ఉండాలి. కనుక కుండకు మట్టి ఉపాదాన కారణం. ఆ కుండను తయారు చేసే కొమ్మరి నిమిత్త కారణం. కొమ్మరి లేకుండా మట్టి కొండ అవుతుందా? స్వయంగా కాలేదు. ఎందుకు? జడ పదార్థం మట్టి. జడమై ఉన్నటువంటి మట్టి అది కొండాకారం ధరించడానికి దానికి అవకాశం లేదు. కనుక జడమై ఉన్నటువంటి యొక్క మట్టి ఒక ఘటాకారంగా రావాలంటే కొమ్మరి కావాలి. అట్లానే విశ్వాకారముగా అయ్యేటువంటి ఈ మాయ జడం, అది స్వయంగా కాలేదు. అందువల్ల అది చేతనవంతం కావాలంటే ఈశ్వర ప్రమేయం కావాలి. అయితే మనకి నైయాయిక శాస్త్రజ్ఞులు మిగతా కొంతమంది వాళ్ళు ఈశ్వరుణ్ణి ప్రమాణంగా తీసుకోరు. సాంఖ్యముల ప్రధానంగా మాయయే ప్రధానము అంటారు. ఈశ్వరుణ్ణి వారు గ్రహించే విధానం ఉండదు. అందువల్ల బ్రహ్మసూత్రాదులలో ఈ సాంఖ్య శాస్త్రాన్ని వాళ్ళు ఆక్షేపణ చేసి దాన్ని తొలగిస్తారు. ఎందుకంటే మాయ స్వయముగా వ్యవహరించలేదు. ఆ మాయ కూడా జడమే. జడమై ఉన్నటువంటి మాయను ఉపకరణంగా తీసుకుని ఈశ్వరుడు తన కార్యమగు జగత్ కార్యమును చేస్తున్నాడని చెప్పి అన్నారు.
కాబట్టి జగత్కార్యం చేసే విధానములో ఈశ్వరుడు నిమిత్త కారణమైతే ఘటము అనేటువంటి దానికేమో మట్టి ఉపాదాన కారణం అదనమాట. ఇది జగత్తు యొక్క విషయంలో చెప్పేటువంటి విధానం. దీంట్లోనే వివర్తవాదముగా కూడా శంకరాచార్యుల వారు చెప్పుకొస్తారు. అది వివర్తవాదనగా తీసుకొచ్చే విధానము. ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే మాయా కార్యముగా ఉన్నటువంటిది ఈ జగత్తు చెప్పినప్పుడు మరి మాయా పతి అయి ఉన్నటువంటి ఈశ్వరుడు నిమిత్త కారణము కనుక ఆ మాయా విధానములో మనకు వ్యావహారికమై ఉన్న జగత్తు ఏర్పడుతూ ఉన్నది. అనగా వ్యావహారికం అంటే మనం వినియోగింపజేసుకునేందుకు అవకాశం ఉండేట్లుగా మనం ఈ విశ్వంలో ఉన్నటువంటివన్నీ కూడా మనం మన అవసరాలకు వాడుకుంటూ ఉంటాం. అన్నిటినీ వాడుకుంటూ ఉన్నాం. విశ్వంలో ఉన్నవన్నీ కూడా మానవునికి వినియోగాత్మకములుగా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నటువంటి అన్నిటినీ మనం వాడుకుంటూ ఉన్నాం. అతి సూక్ష్మముగా ఉన్నటువంటి వాటిని మనం వాడుకుంటూ ఉన్నాం. ఈనాడు చూసినట్లయితే వైజ్ఞానికం అంతా కూడా మరి పరమాణువులుగా అణువులుగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటితోనే ఈనాడు మరి ఈ నెట్టు మరి ఇంటర్నెట్ కానీ ఇతర వైజ్ఞానిక రంగాలు కానీ ఇవన్నీ పనిచేస్తున్నాయి అని చెప్పనంటే అతి సూక్ష్మముగా ఉన్నటువంటి అణుపరమాణువుల విధానములో వ్యవహారం చేసేటువంటిదిగా ఉంది. మరి ఈనాడు చూసినట్లయితే ఇవన్నీ కూడా మన కళ్ళ ముందే ఒక మాయాజాలముగా అన్నట్లుగా జరిగిపోయేటువంటి కార్య విధానములు. ఇప్పుడు ఎక్కడో మీ అబ్బాయి ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, రష్యాలో ఉన్నాడు, ఇక్కడే నువ్వు ఉండి ఆయన చూస్తూ ఉన్నావు. ఇండియాలో ఉన్న నీవు అమెరికాలో ఉన్న మీ అబ్బాయిని చూస్తున్నావా లేదా? ఇప్పుడు మనం చూస్తుంది మరి జూమ్ ద్వారా కూడా ఎక్కడెక్కడో మనం మన ఎండలో కూర్చున్నటువంటి మనం ప్రత్యక్షంగా ఎదురుగా ఉన్నట్లుగా చూస్తున్నాము అని చెప్పనంటే ఇవన్నీ ఏమిటంటే పరమాణువుల యొక్క విధానం. ఆ పరమాణువుల విధానం, అణువుల విధానాన్ని మానవుడు 108 పదార్థాలుగా గుర్తించాడు. ఆ 108 పదార్థాలని వాటిల్లో ఉన్నటువంటి సామర్థ్యం ఏమిటో, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో, ఉపయోగాలు ఏమిటో అన్నిటినీ అధ్యయనం చేయటం కారణంగానే మనకు ఈ ఎలక్ట్రానిక్ రంగం అంతా కూడా వాటి ఆధారంతోనే వచ్చే విధానం. రేడియోలు కానీ, టేప్ రికార్డులు కానీ, టీవీలు కానీ, కంప్యూటర్లు కానీ, ఇతర టెక్నాలజీ అంతా కూడా చూసినట్లయితే మరి వీటి వల్లే జరుగుతుందన్నమాట. ఇవి కూడా ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి వ్యావహారిక పదార్థములే. మన వ్యావహారిక పదార్థములు అని చెప్పనంటే మన కంటి ముందు కనపడేటువంటి అనుకునే విధానం మనం అనుకుంటూ ఉన్నాం. కంటి ముందు ఉన్నటువంటివే కాదు, కంటి కనపడకుండా చాలా సూక్ష్మముగా ఉన్నటువంటివి అన్నీ కూడా అవి కూడా వ్యావహారిక సంబంధ జగత్తులో చేరినటువంటి అంశములే. అవి కూడా మానవునికి వినియోగాత్మకముగా వచ్చేటువంటి విధానములే. అయితే వాటి పనితీరు తెలుసుకున్నటువంటి వాడు వాటి విధానాలని వాడుకునే నైపుణ్యత సంపాదించుకుని ఎట్లా వినియోగింపజేసుకుంటే మన కార్యాలు సఫలీకృతం అవుతాయనేటువంటి విషయం కూడా అట పరిశోధనలో వాటి యొక్క విషయాలు తెలుసుకుని వాటి వినియోగాత్మక విధానం తెలుసుకుని వాటిని వాడుకోవటం లాంటిది చేస్తూ ఉన్నటువంటిది ఇది. కాబట్టి ఏంటంటే మనం చెప్పుకున్నప్పుడు ఈ మాయా కార్యమై ఉన్న విధానము అన్నప్పుడు మనం చూసినట్లయితే మన కంటి ముందు కనపడేటువంటి స్థూలముగా ఉన్నటువంటి భౌతిక పదార్థములుగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈ మాయా కార్యము, ఈశ్వర కార్యము, ఇవన్నీ మనకు వినియోగాత్మకముగా వస్తున్నాయి అని చెప్పనే మాట చెప్పుకున్నప్పుడు మరి మన కంటి కనపడకుండా ఉన్నటువంటి చాలా ఉన్నాయి కదా, అవి కూడా వ్యవహరించుటకు వినియోగింపజేసుకోవటానికి యోగ్యముగా ఉన్నటువంటివే. అయితే మనం అంత లెక్క ప్రయాణం చేసిన వాళ్ళు, ప్రయోగాత్మకంగా గుర్తించిన వాళ్ళు వాట్లను మన వినియోగంలోకి తీసుకొచ్చారు.
ఒక కంప్యూటర్ ఉన్నది, నువ్వు కనిపెట్టావా? టేప్ రికార్డర్ ఉన్నది, నువ్వు కనిపెట్టావా? పనిచేసే విధానము. అట్లనే మరి ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎన్నో లోకంలోకి అనేక అద్భుతమైనటువంటివన్నీ కూడా వచ్చేసాయి కదా. అవి నీ ద్వారా కనిపెట్టబడ్డటువంటివి కావు. అయితే మనం అవసరానికి వాడుకుంటూ ఉన్నాం. కాబట్టి వినియోగాత్మకముగా వాడుకుంటున్నామే తప్ప వాటిల్లో మనకి కించిత్తు కూడా జ్ఞానం లేదు. ఎట్లా తయారు చేయాలో, ఎట్లా నిర్మాణం చేయాలో, ఎట్లా వాటి పనితీరో అనేది మనకి దాంట్లో ఏ కించిత్తు కూడా మనకి ఎలాంటి జ్ఞానం లేదు. అయితే మరి అవి ఒక వ్యక్తి పరిశోధనాత్మకంగా ఎంతో కాలం శ్రమించాడు, చాలా కాలం శ్రమించాడు. ఒక పదార్థాన్ని కొత్తగా గుర్తించటం అని చెప్పనంటే కొన్ని జన్మలు కూడా గతించాయి. అనేక జన్మలలో జన్మలంటే అనేక మంది వ్యక్తులు, ఈ వ్యక్తి తర్వాత మరొక వ్యక్తి, ఆ తర్వాత ఇంకో వ్యక్తి, ఎంతో మంది పరిశోధన చేయగా వాటిల్లో ఉన్నటువంటి గుణగణాలు, వాటిల్లో ఉన్న వినియోగాత్మకాలు గుర్తించి అవి మన వద్దకు తీసుకొచ్చారు. ఏమి ఒకప్పుడు రాముడు మరి లంకలో ఉన్నటువంటి సీతమ్మను గుర్తించడానికి అనేక మంది వానరులను నలుదిశలా పంపించాడు. మరి అట్లాగా సముద్రం దాటి అలా ఆ విధంగా గుర్తించడం జరిగింది. అప్పుడున్నటువంటి యొక్క విధానం అది. మరి ఈనాడు చూసినట్లయితే మానవుడు ఎక్కడ ఏ ఉన్నాయో మొత్తం చూడగలుగుతూ ఉన్నాడు. అంటే ఏమిటి? ఈ యొక్క పరిశోధనలలో ఈశ్వరుని యొక్క మాయ విధానములో నిర్మాణం చేయబడ్డటువంటివి చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి చాలా ఉన్నాయి. మనం కనుగొన్నటువంటివి దాంట్లో చాలా తక్కువే. మనమేదో చాలా గుర్తించాం, చాలా పరిశోధించాం, చాలా కనుగొన్నాం, ఎన్నో వినియోగాత్మకముగా తీసుకొచ్చాం అని చెప్పుకుంటున్నాం కదా. ఈనాడు మనం చూసేటువంటి యొక్క వాటిలో కనిపెట్టబడ్డటువంటి యొక్క వాటిలలో మనం ఆశ్చర్య గొలుపుతున్నాయి మనకి. ఈ యొక్క ప్రయోగాత్మకములో ఏవైతే వెలికి వచ్చాయో అవి మనం వాడుకునే విధానంలో ఆశ్చర్యపడుతూ ఉన్నాం, ఇంత టెక్నాలజీ అనేటువంటి విషయంలో. ఇంకా మనం తెలుసుకోవాల్సిన అంశములు ఇంకెన్నున్నాయో విషయంలో. ఎందువల్ల అంటే ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి మహిమను మానవుడు సమగ్రంగా దాన్ని అవగాహన చేసుకోవాలని చెప్పనంటే వాడు చాలా లెక్క ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏమి? ఎందుకంటే జీవుడు అల్పజ్ఞుడు, కించిజ్ఞుడు, పరిచ్ఛిన్నుడు, అవిద్యాబద్ధుడు, చాలా పరిమిత జ్ఞానం గలవాడు, పరిమిత శక్తి గలవాడు అయినటువంటి యొక్క ఈ మానవుడు ఈశ్వరుని కార్యమగు ఈ విశ్వం యొక్క జగత్తు యొక్క ఈ గొప్పతనం లోనున్నటువంటి ఏవైతే ఉన్నాయి వినియోగాత్మకముగా అక్కడ దాకా ప్రయాణం చేయటం అని చెప్పనంటే ఇప్పటికే ప్రయాణం చేశాడు. ఇంకెంత ప్రయాణం చేయగలిగినా ఇంకా ఈశ్వరుని యొక్క అంశములు బయటపడతాయి. ఎందుకంటే స్వామి గీతలో చెప్పాడు కదా, నాంతో స్మమ దివ్యానాం విభూతీనాం పరంతప నమే విదుసురగణాః ప్రభవం నమహర్షయ. నా యొక్క మహిమను, నా యొక్క గొప్పతనమును, నా కార్య సంబంధ అంశాలని నమే విదుహు సురగణాః, సురగణములు గాని మహర్షులు గాని పూర్తిగా నా యొక్క దివ్యత్వాన్ని వాళ్ళు కూడా తెలుసుకోలేకపోయారు అని చెప్పిన అంటాడు. ఒకసారి చూసినట్టయితే మనం మరి ఖగోళాలలో ఉన్నటువంటివన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం అందించింది ఋషులే. ఏ ఏ గ్రహములు ఏ పని చేస్తాయి, ఎట్లాంటి రంగులు కలిగి ఉన్నాయి, వాటి ప్రభావాలు ఏమిటి, ఇవన్నీ గుర్తించినటువంటి విధానం అంతా కూడా ఋషులే. ఇంకెంతో విశ్వాంతరాలలో ఉన్నటువంటివన్నీ కూడా ఋషులు ఆనాడు కనిపెట్టారు. కనిపెట్టిన విధానంలోనే వాళ్ళు మనకి ఈ యొక్క వేదముల ద్వారా అంశాలని తెలియజేశారు. ఈనాడు వేదములలో ఉన్న అంశాలను ఆధారంగా తీసుకుని ఎన్నో దేశస్తులు కూడా ప్రయోగాత్మకముగా చేసి ఎన్నో కనిపెట్టే విధానముగా ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఆనాటి కాలంలో ఎంత సౌకర్యం లేకుండా ఉన్నటువంటి ఆ కాలంలోనే మహాత్ములు తమ దివ్యత్వంతో ఈశ్వరుని యందు ఉన్నటువంటి అంశాలను వాళ్ళు గుర్తించగలిగారు. ఆ దివ్య దృష్టిగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. శిక్ష, కల్ప, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్ శాస్త్రం అని చెప్పని ఎన్నో గ్రంథాలు. అయితే మనం ఈనాటి కాలానికి అప్పుడు మహాత్ములు ఇచ్చినటువంటి ఏ యొక్క జ్ఞానం ఉన్నదో వాంగ్మయము 100% కాలగర్భంలో కలిసిపోయింది.
వేదం 4 వేదములలో మీకు మొత్తం లేదు ఇప్పుడు మనకి. దాంట్లో ఏ కొద్ది ప్రపాఠకాలో లభ్యమవుతున్నాయే తప్ప చాలా భాగాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని ప్రపాఠకాలు ఈ మధ్య కాలంలో తిరుమల దేవస్థానం వాళ్ళు వాటిని భద్రపరిచి వాటిని రికార్డు చేసి పెట్టారు. ఎందుకంటే పూర్వకాలంలో ఇవన్నీ కూడా మరి గురువుల నుంచి శిష్యులకు అట్లా వినికిడి ద్వారా వచ్చేటువంటి మంత్ర భాగాలు అవన్నీ కూడా. అందువల్లే వాట్లను వేదములు అన్నారు, శృతులు అన్నారు. శృతులు అంటే శృశ్రవణే. అప్పట్లో లిపి లేదు, కేవలం చెప్పటము వినటం అనే దాని ద్వారానే ఆ వేదం నడుస్తూ వస్తూ ఉన్నది. కాబట్టి ఆ ప్రకారంగా ఆ కాలంలో అందరూ కూడా అనేక ప్రపాఠకాలు, పన్నములు, తర్వాత సూక్తములన్నీ కూడా కంఠస్థం చేసి భద్రపరిచారు ఆ కాలంలో. అలా చేసేటువంటి వాళ్ళని ఆ కాలంలో ఆదరించారు. రాజుల యొక్క ఆదరణతో అట్లా వేదం యొక్క వాంగ్మయం అనేది కాపాడబడుతూ వచ్చింది. తర్వాత కాలంలో ఆ వేదం అధ్యయనం చేసేటువంటి వాళ్ళని ఆదరించే ఆదరణ తగ్గిపోయింది. ఎప్పుడు ఆ విధంగా వేదం చదువుకున్నా మనకేమి లాభం, మనకి మరి పొట్టగుడు గడిచే అవకాశం లేదనేటువంటి దానాలలో చాలా మంది తమ బిడ్డలను వేరే విద్యలను అభ్యసించి జీవనోపాధి పోవటం కారణముగా ఆయనతోనే ఆ వేద ప్రపాఠకాలన్నీ కూడా ఆయన దేహంతోనే అంతరించిపోయాయి అన్నమాట. ఇట్లా ఎంతో వాంగ్మయం అందంతా కూడా శిథిలమైపోయింది. రెండవది మరి ముస్లిం కాలంలో, రాజుల కాలంలో మన యొక్క వాంగ్మయం అంతా కూడా వాళ్ళు కాల్చి పారేశారు. కాశీ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి గ్రంథాలని 3 నెలల కాలం పాటు కాల్చారంట వాళ్ళు. అంత వాంగ్మయాన్ని వాళ్ళు కాల్చేశారు. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఎంతో జ్ఞానాన్ని కోల్పోయాం. మనకు అందేటువంటి గ్రంథాలు కొన్ని 1180 ఉపనిషత్తులుగా చెప్పేటువంటివి మనకు కేవలం 108 మాత్రం లభ్యమవుతూ ఉన్నాయి. ఇంకా వేదములు కూడా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అధర్వణ వేదాలు ఉన్నటువంటి కొన్ని ప్రపాఠకాలు మాత్రమే లభ్యమవుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏమిటని చెప్పానంటే విశ్వ పరిశోధనలో ఏ అంశములు వాళ్ళకి వెలికి వచ్చాయో అవన్నీ కూడా మంత్ర భాగాలకు నిక్షిప్తం చేశారు ఆ విషయాలని. మన భగవద్గీతలో జ్ఞాన సంబంధమై ఉన్న అంశాలు ఎట్లయితే ఉన్నాయో అట్లా వేదములలో విశ్వ సంబంధమై ఉన్న జ్ఞానం అంతా కూడా మీకు వేదములలో ఉంటుంది. ఇప్పుడు అధర్వణ వేదములో మీకు ఆయుర్వేదిక్ మూలికా సంబంధమైనటువంటి జ్ఞానము దాంట్లో వస్తుంది. విలువిద్య, బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం లాంటి విలువిద్య అంతా కూడా దాంట్లో వస్తుంది. చాలా మంత్రాలు మీకు అధర్వణ వేదములో వస్తాయి. ఇవన్నీ కూడా విశ్వములో అంతరాలలో ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క నిర్మితమై ఉన్నటువంటి అంశాలని వాళ్ళు గుర్తించి మనకు ఈ యొక్క భాషా రూపకంగా మన ముందు ఉంచారన్నమాట. అందుచేత ఏంటంటే ఈనాడు మానవుడు ఎంతో పరిశోధన చేసి కొత్త అంశాలు గుర్తిస్తున్నాడు అని చెప్పనంటే ఉన్న అంశాన్ని గుర్తించటమే తప్ప లేని దాన్ని నిర్మాణం చేయగలిగే శక్తి మానవునికి లేదు. లేని దానిని మానవుడు నిర్మాణం చేయలేడు. ఉన్నటువంటి యొక్క వాటిని గుర్తించి మన ముందుకి తీసుకొస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా. కాబట్టి విశ్వంలో ఉన్నాయి. ఇప్పుడు విశ్వంలో ఆ మూల కణాలలో, అణు పదార్థాలలో, అణువులలో ఈ విధముగా ఎక్కడెక్కడో మనం ఉన్నటువంటి వాళ్ళము ఒకే చోట ఉన్న విధానముగా మనం చూసుకుంటున్నాము అని చెప్పనంటే ఈ చూసుకునేటువంటి విధానం ఈశ్వర నిర్మితములో ఉన్నటువంటి కణజాలములోనే అలాంటి విధానం ఉండే మానవుడు గుర్తించాడా, లేక వీడు సొంతంగా తన యొక్క శక్తితో తయారు చేశాడా? ఉన్నది విశ్వంలో ఉన్న శక్తిని ఇలికి తీసుకొస్తూ ఉన్నాడు. ఆ తీసుకురావటంతో ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనం ఒకే కుటుంబంలో ఒకే చోట ఉన్నట్లుగా మనకి భావం కలగటం కారణం విశ్వ పదార్థములలో ఉన్నటువంటి ఆ కణజాలాన్ని వినియోగంలోకి తీసుకొచ్చే విధానం చేశాడు. మరి పూర్వకాలం మనకు చూసినట్లయితే ఆ ప్రవరాక్షుడు కాలుకి పసరు రాసుకుంటే ఎక్కడెక్కడికో హిమాలయాల పర్వతాలకు వెళ్ళి ఎక్కడో ఏమో దర్శించిన విధానం మనం చూస్తాం. తర్వాత మనసు కొండలలో తిరుగుతూ ఉంటే ఆ కాలికి రాసినటువంటి ఆ పసరంతా కూడా కరిగిపోవటంతో తర్వాత అయినా పైకి లెగవలేక అక్కడే ఉండిపోయిన విధానంగా మనకి ఆ చరిత్రలో వచ్చే అంశం.
ఏమి అదొక గొప్పతనం. కాబట్టి ఏ ఏ మూలికలలో ఎలాంటి యొక్క ప్రభావాలు ఉన్నాయో కూడా మనకు కించిత్తు మాత్రం కూడా ఏమీ తెలియదు. అట్లా అణుపరమాణువులలో ఎలాంటి గొప్ప గొప్ప శక్తులు ఉన్నాయో కూడా మనకి తెలియదు. పూర్వకాలంలో చెప్పుకుంటూ ఉంటాం, మహాత్మ సంకల్ప మాత్రముతో అదృశ్యం అయ్యేవారు, సంకల్ప మాత్రముతో ప్రత్యక్షం అయ్యేవారు. కాబట్టి అదృశ్యము కావడం, ప్రత్యక్షం కావడం అనేటువంటి అంశములు కూడా విశ్వంలో ఉన్నాయి. అయితే అవి ఎట్లా, ఎక్కడ అనే అంశాన్ని ఇంకా పరిశోధన చేసి వీడు అది కూడా కనిపెట్టగలిగే అవకాశం రావచ్చు బహుశా. పూర్వకాలంలో దేవతలు విమానాలలో పోయేవాళ్ళని చెప్పి వినేవాళ్ళం. అది ఎన్నటువంటి వాళ్ళ ఆ కాలంలో ఏదో పుక్కుడి పురాణాలు, ఆకాశంలో పోవటం విమానం ఏమిటి, ఆకాశంలో పోవటం ఏమిటి, ఏ ఆధారం లేకుండా పోయే అవకాశం ఉంటుందా అని చెప్పేసి అని ఆ కాలంలో మన పెద్దలు, మన తాతలు ముత్తాతలు చెప్పుకున్నటువంటి రోజులు ఉన్నాయి. కానీ ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, ఆకాశంలో మనం కూడా ఎగురుతూ విమానంలో ప్రయాణం చేసే విధానం మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కాలంలో శాస్త్రములలో రచించినటువంటి అంశాలు ఈనాటి కాలంలో మానవుడు కనుగొన్నాడు. అంటే కనుగొన్నాడని చెప్పనంటే ఆనాడే వాళ్ళు కనుగొన్న విషయం అది. ఆ తర్వాత కాలంలో అది కనుమరుగయ్యింది. ఆ విజ్ఞానం కొంచెం మళ్ళా ఆ విధానం పోయింది. తిరిగి మరలా మానవుడు ప్రయోగం చేశాడు, ప్రయత్నం చేశాడు, మళ్ళా సాధించాడు, మళ్ళా గుర్తించాడు, వినియోగంలోకి తీసుకొచ్చాడు. కనుక ఆ కాలంలో పోతే వాళ్ళ విమానంలో 10 మందో 20 మందో 50 మందో అంతమందే పోయేవాళ్ళుగా అప్పుడు కనిపెట్టారు. ఇప్పుడు కనిపెట్టిన విమానంలో అయితే 500 మంది, దాదాపుగా 500 మంది, 5,000 మంది, 500 మంది దాదాపు వాళ్ళ సామాన్లతో కూడా వాళ్ళ పెట్టెలు, సామాన్లు, ఇంకా వాళ్ళ యొక్క తయారు చేసినటువంటి పచ్చళ్ళ గిచ్చళ్ళన్నీ కూడా అంత బరువు కూడా మోసుకుపోగలిగే విధానం. ఈనాడు చూస్తే ప్రపంచ దేశాలలో చూసినట్లయితే కొన్ని వేల విమానాలు, ప్రపంచ దేశాలు మొత్తం కూడా చూసినట్లయితే కొన్ని వందల కాదు, కొన్ని వేల విమానాలు వినువీధిలో పక్షుల్లాగా ఎగురుతూ ఉన్నటువంటివి. ఈ విధంగా ఎగిరినప్పటికి కూడా ఏదైనా మరి అన్ని కూడా ఢీ కొట్టుకోవటం, పడిపోవటం జరుగుతున్నాయా అని చెప్పనంటే అది కూడా రేర్. ఎక్కడో ఒక సందర్భంలో విమానం కూలిపోయినట్లుగా చెప్పుకుంటున్నామే తప్ప ఇన్ని విమానాలు వినివీధుల్లో పోయే విధానముగా ఉన్నటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తి అంతా కూడా ఈశ్వరుని యొక్క నిర్మితమై ఉన్నటువంటి అంశములుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. కనుక ఇదంతా కూడా ఈశ్వర కార్యముతో ఉన్నటువంటి విధానాన్ని మానవుడు భౌతికంగానూ వాడుకుంటూ ఉన్నాడు. రెండవది సూక్ష్మముగా ఉన్నటువంటి శక్తి స్వరూపాన్ని కూడా అతడు వాడుకోవటం జరుగుతుంది. భౌతికముగా వాడుకోవటం అంటే మనందరం కూడా మన కండ్ల ముందు భౌతికంగా ఉన్నటువంటి అంశాలు అయితే ఉన్నాయో, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం కానీ, ఇంకితర లతగులమాదులు కానీ, ఇంకితర ధాన్యములు కానీ, కాయగూరలు కానీ, ఇవన్నీ కూడా మన జీవితంలో భౌతికంగా మన వినియోగంలోకి తెచ్చుకుని వాడుకుంటున్నటువంటి విధానము. మన భౌతికమునకు మన యొక్క అందుబాటు కానటువంటి సూక్ష్మముగా ఎన్నో విశ్వంలో ఉన్నటువంటి వాట్లను ప్రయోగాత్మకముగా మానవుడు పరిశోధించి అతడు బయటికి లాక్కొస్తా ఉన్నాడు. మనం లాక్కు రావాలంటే మనం కూడా ప్రయోగశాలలోకి పోవాలి, మనం కూడా ప్రొఫెసర్ కావాలి. ప్రయోగశాలల్లో మనం కూడా దానికోసం కూర్చోవాలి, తీక్షణంగా ఆలోచించాలి, తీక్షణంగా దర్శించాలి. అటు చేయగలిగితే విశ్వాంతరాలలో ఉన్నటువంటి అంశాలు నీకు కూడా కొన్ని దొరుకుతాయి, నువ్వు కూడా వాటిని పట్టుకొస్తావు, నీవు కూడా గొప్ప సైన్స్ వేత్తగా లోకంలో ప్రసిద్ధి గాంచే అవకాశం ఉంటుంది. కానీ ఆ ప్రకారంగా మనం పోవటానికి మనకు అవకాశాలు ఉన్నాయా అని చెప్పానంటే సాధారణంగా మన వాళ్ళలో ఎవరో కూడా ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరో ప్రస్తుతము లేరు. ఒకవేళ ప్రయత్నం చేసే విధానం ఉన్నట్లయితే ఈ మాయా సంబంధ కార్యం కాకుండా మాయా అతీతమై ఉన్నటువంటి బ్రహ్మముగా స్వామివారు చెప్పారో ఆ బ్రహ్మము యొక్క విషయంలో ప్రయోగాత్మకముగా పోవడానికి సిద్ధంగా ఉన్నామే గాని ఈశ్వర కార్యమై ఉన్నటువంటి అంశములలోకి మనం పోవటానికి ప్రస్తుతం మనం ఆ అంశంలో లేవు. మనం కొంచెం ఇతరులకు వచ్చేసాం. అయ్యా మాకు ఇదంతా వద్దు, భౌతికం వద్దు, ఈ సూక్ష్మమైనటువంటి పదార్థాలు మాకొద్దు, మాకంతా కూడా మా యొక్క అతీతమై ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మం అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఆ బ్రహ్మం యొక్క విషయంలో ఏదైనా మాకు మార్గం ఉంటే అటు వెళ్ళిపోవటం తప్ప మాకు ఇదంతా వద్దనే విషయముగా నివృత్తి మార్గము అని అర్థం.
దీనికి ఉపనిషత్తులుగా చెప్పిన మార్గం నివృత్తి మార్గం ఉపనిషత్తులు. ఆ మార్గంలో మనం అనుసరించి అటుపోతూ ఉన్నాము. అయితే వేదములు పూర్వ భాగం కాబట్టి ఈ పూర్వ భాగములలో ఉన్నటువంటి విజ్ఞానాత్మక ఈశ్వర కార్యాత్మకమై ఉన్నటువంటి అంశములలోకి ఈ పూర్వ భాగం అనుసరించి పోయేటువంటి వాళ్ళు వైజ్ఞానికులు ఉన్నారు. ఇటు వేదాంతులు అటు వైజ్ఞానికులు. కాబట్టి వేదాంతులేమో మాయా అతీతమై ఉన్నటువంటి బ్రహ్మ పదార్థం వైపుకే వీళ్ళు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. మరి వైజ్ఞానికులుగా ఉన్నటువంటి వారు మరి ఈశ్వర కార్యమై ఉన్నటువంటి విధానంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ఈశ్వర కార్యంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కనుగొనేటువంటి యొక్క వాట్లను మనం వాడుకుంటూ ఉన్నాం. మనం ఎంత అద్వైతులంగా ఉన్నా పరబ్రహ్మతత్వ అనుభవం కోరిన వాళ్ళమైనప్పటికీ కూడా వాళ్ళు కనిపెట్టేటువంటి యొక్క వాట్లను మనం మన జీవన విధానంలో వాటిని వినియోగించుకుంటూనే ఉన్నాం. ఎవరు వదిలిపెట్టింది లేదు కదా. ఏ కొత్తది వచ్చినా కానీ లోక విషయంలోకి ఏమంటే మనం దాన్ని తెలుసుకుంటూ ఉన్నాం, మన యొక్క వినియోగంలో పెట్టుకుంటూ ఉన్నాం. కొంత సౌకర్య జీవన విధానం చేసుకుంటూ ఉన్నాం. మానవునికి ఒక సౌకర్యవంతమైనటువంటి జీవన విధానము అని చెప్పిన అర్థం. అట్లాగా ఇప్పుడు ఇంతకుముందు వేసవి కాలం వస్తే అట్లాగే మాడేవాళ్ళు, ఏదన్నా విసురుకునేవాళ్ళు. ఇప్పుడు ఏసీ పెట్టుకుంటున్నావు, ఫ్యాన్ వేసుకుంటున్నావు, కూలర్ వేసుకుంటున్నావు అని చెప్పానంటే ఇదొక విశ్వంలో ఉన్న పదార్థమే. రాజుల కాలంలో అయితే పక్కన పరిచారకులు ఉండి ఇసిన కర్రలతో రాజుని ఇంజామరలతో ఇసురుతూ ఉండేవారు. ఏమి మనకి ఇప్పటికి కూడా ఆలయాలలో దేవతామూర్తుల్ని వింజామరలతో మనం ఈస్తూ ఉంటాం. ఫ్యాన్ పెట్టవచ్చుగా, స్వామివారికి ఏసీ పెట్టవచ్చుగా, ఆ సాంప్రదాయం కాదు. కనుక పూర్వకాలంలో రాజుల్ని దేవతలను ఇంజామరలతో వీసేవాళ్ళు కాబట్టి ఆ పూర్వకాల విధానంగానే చేయాలి తప్ప ఏసీ ఉంది కదా అని చెప్పేసి అని నువ్వు ఇంట్లో పెట్టుకో అంతే తప్ప స్వామివారి గర్భగుడిలో ఏసీ పెట్టరు. స్వామివారికి ఏదైనా సేవా విధానం వస్తే స్వామివారికి ఇంజామరతో వీయాల్సిందే, అదనమాట. కాబట్టి ప్రకారంగా మనం ఈ సౌకర్యాలని విశ్వంలో వాడుకునే వాళ్ళముగా ఉన్నాము అని చెప్పనంటే అది వైజ్ఞానికులు వాళ్ళు పరిశోధించి పరిశీలించి యంత్రాలలో ఉన్నటువంటి యొక్క ఈశ్వర విజ్ఞానాన్ని బయటికి తీసుకువచ్చి మన ముందు పెట్టారు, మన ముందు ఆవిర్భింపజేశారు. మనం వాటిను మన అవసరాల కోసంగా వాడుకుంటూ ఉన్నాం. ఇదంతా కూడా ఈశ్వరుని యందు ఉన్నటువంటి ఒక వినియోగాత్మకముగా ఉన్నటువంటి అంశము. మనం ఈ మాట వాడాం, వ్యవహార జగత్ అనే పదం వాడాం కదా. వ్యవహార జగత్ అంటే వినియోగాత్మకమై ఉన్నటువంటి అంశము అని చెప్పి అర్థం. ఈ వినియోగాత్మకమై ఉన్న అంశము అది ఈశ్వర కార్యము లే మాయా కార్యము అని చెప్పి చెప్పుకున్నాము. కాబట్టి ఆ వినియోగాత్మకమై ఉన్నటువంటి అంశము అనేటువంటి దాన్ని లోకంలో అందరూ కూడా జీవన ఉపాధిలో వాడుకునే విధానమే చేస్తూ ఉన్నారు. అందువల్ల ఈశ్వరుడు అని చెప్పి అన్నప్పుడు మాయా కార్యముగా చెప్పుకొచ్చాము. అయితే ఈ మాయా అనేటువంటి మూలతత్వాన్ని ఇప్పుడు మాయా కార్యమై ఉన్న అంశం ఒకటి చెప్పుకున్నాం. మాయా కార్య అంశము అంటే విశ్వ పదార్థములు అని అర్థం. కానీ మాయ అనేది మూలతత్వం. కానీ మాయా అనే మూలతత్వాన్ని కూడా మానవుడు వాడుకునే విధానం చేస్తూ ఉన్నాడు. ఈ మాయ అనేటువంటి కార్య విధానంలో మహాత్ములు కొన్ని మహిమలు లాంటివి గుర్తించి వాళ్ళు ఆ మహిమలు అనేటువంటివన్నీ కూడా చేసే విధానం, ఒక భక్తులను మంచి మార్గంలో పెట్టడానికి కొన్ని వ్యవస్థలను మంచి విధానము వృద్ధి చేయటానికి ఇట్లాంటి విధానాలలో కొంతమంది ఇలాంటి మాయా కార్యమగు మహిమలు అని అర్థం. మాయా కార్యమగు మహిమలు కొంతమంది మహాత్ములు వినియోగించి ఒక చక్కటి సమాజ కార్యక్రమాన్ని వాళ్ళు చేసే విధానం. ఉదాహరణకు సాయిబాబా తీసుకుందాం. ఆయన ఇంతకుముందు నేనే పూర్వజన్మలో షిరిడి సాయి అని చెప్పి అన్న మాట మీరు అన్నారు లేదో, నేను విన్నాను. నా రాబోయే అవతారము ప్రేమ సాయి అని చెప్పని కూడా చెప్పాడు. కాబట్టి ఆయన ఒకవేళ అంతకుముందు జన్మలో షిరిడి సాయి అని చెప్పి అన్నట్లయితే అప్పుడు ఆయన కేవలం ఒక సామాన్య జీవన విధానముగా చేశాడు. ఎలాంటి యొక్క విధానం కాకుండా సామాన్య జీవన విధానం చేయటం వల్ల సామాన్య స్థాయిలోనే జీవనం నడిచింది. తర్వాత కాలంలో ఆయన తన యొక్క మాయా కార్యాన్ని అనగా పురప సాయిబాబా అనుకున్నప్పుడు
ఒక మాయా కార్యాన్ని ఆయన ప్రయోగాత్మకంగా తీసుకురావడం చేత అనేక మంది దానికి ఆకర్షితులై ఒక గొప్పగా దాన్ని కొనియాడి వారి వనరులన్నీ కూడా సమర్పించడం కారణముగా ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయన్నమాట. ఇది మాయా సంబంధ కార్యము అని అర్థం. కాబట్టి మాయా సంబంధ కార్యం మహాత్ములు చేసినప్పుడు లోక కళ్యాణార్థమై జరిగేటువంటి విధానముగా మనం అక్కడ దర్శించవచ్చు. అట్టనే ఈ మాయా సంబంధ కార్యాన్ని సామాన్య మానవులు కూడా ఒక వినియోగాత్మకం చేస్తూ ఉన్నారు. దాన్ని మనం గారడి అనే మాట పెట్టాం. చాలా ఆశ్చర్యం గొలిపేటువంటి పనులు మీరు టీవీలో కూడా చూస్తూ ఉంటారు. ఎంతెంత అద్భుతం అని చెప్పానంటే, కొన్ని వందల మంది వేల మంది ఉన్నటువంటి ఆడిటోరియం లాంటి ప్రదేశాలలో కూడా వాళ్ళు చేసేటువంటి యొక్క ఆ ఇంద్రజాలం వంటి ఆ మాయలు చూస్తూ ఉంటే మనకు కూడా ఆశ్చర్యం గొలిపే విధానం. అంటే మానవుడు కొన్ని గారడి అనే పదం వాడాం కదా. గారడి అంటే మన కళ్ళ ముందే వాడు చేస్తూ ఉన్నాడు. నేను స్వయంగా ఎన్నో చోట్ల గారడి చేస్తుంటే చూస్తే ఆశ్చర్యం వేసింది. ఎట్లా అనేటువంటి విషయం మీద అంతు చిక్కని విధానం. కాబట్టి వీళ్ళందరూ కూడా గారడి అని చెప్పనే మాట వాడుతూ ఉన్నాం. అది మనం చేయలేము అవన్నీ కూడా. అవి చూస్తే మనకి ఒక ఆశ్చర్యం గొలిపే విధానం. ఇవి కూడా ఒక మాయలో ఉన్నటువంటి ఒక మాయా కార్యముగానే భావించాల్సి ఉంటుంది. రెండవది, విశ్వంలో మాయగాళ్ళు అని చెప్పి అంటూ ఉంటాం. అనగా మబ్బి పెట్టి మానవుణ్ణి మోసం చేసి వ్యవహారం చేసే విధానం అంతా కూడా ఇది కూడా మాయగాళ్ళుగా పదం వాడుతూ ఉంటాము. వాళ్ళు మాయబుచ్చి మానవుణ్ణి అపమార్గంలో తీసుకుపోయే విధానం చేస్తూ ఉంటారు. ఇట్లా మానవుణ్ణి మాయబుచ్చి అపమార్గంలో తీసుకుపోయే విధానముగా చేసే వాళ్ళ మీద చేసిన దాడే మన స్వామివారు. ఆనాటి కాలంలో శంకరాచార్యుల వారు కూడా అదే పోరాటం చేశాడు. అవాస్తవములను వాస్తవములనే విధానముగా మానవుడు మబ్బి పెట్టి మాయబుచ్చి మానవుల్ని ఒకానొక విధానమై ఉన్నటువంటి మార్గాలలోకి తీసుకుపోయే విధానం కూడా అది కూడా మబ్బి పెట్టి మాయా విధానముగా చేసేటువంటి మోస విధానము కింద వచ్చేటువంటి విధానం. వాటికి మానవులు మోసపోవడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక మాయా సంబంధమై ఉన్నటువంటి మానవుడు చేసే మాయ. ఇప్పుడు ఈశ్వరుడు చేసినటువంటి మాయ అన్నప్పుడు ఆ మాయా కార్యముగా విశ్వ జగత్తు దాని వల్ల కలిగేటువంటి ప్రయోజనములు ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అంశము భౌతికంగా ఉన్నటువంటివి సూక్ష్మముగా ఉన్నటువంటివన్నిటినీ కూడా అది మాయా సంబంధ విధానములు ఈశ్వర కార్యముగా చెప్పుకొచ్చాము. అయితే అట్టి మాయను ఈశ్వరుడు వినియోగాత్మకముగా చేయటమే కాకుండా ఆ మాయను జీవుడు కూడా వాడుకున్న అంశము రెండో అంశం అన్నమాట. ఈశ్వరుడు తన యొక్క విశ్వ నిర్మాణ విషయంలో వాడుకున్న అంశం చెప్పుకున్నాం. అది భగవద్గీత వాటిల్లో కూడా ఆ విషయం వస్తుంది. కానీ ఈ జీవుడు ఆ మాయా విధానాన్ని వాడుకునే విధానములో మహాత్ములు తమ తపస్సు ద్వారా సాధింపబడ్డటువంటి ఒక మాయా సంబంధ కార్యములు వాళ్ళు మహిమాన్వితముగా చేసి వాళ్ళ లోక ప్రఖ్యాతిని గాంచిన విధానం అది మహాత్ముల కింద చూస్తాం. కానీ సామాన్య మానవుడు కూడా ఈ మాయ అనేటువంటి కార్యం చేసేటువంటి వాళ్ళ విధానములో అది గారడి అనే మాటగా చెబుతూ ఉన్నాం. అవి కూడా అత్యద్భుతమైనటువంటి యొక్క ఒక ఆశ్చర్యం గొల్లిపే విధానముగా ఉన్నటువంటి సంఘటనలే. మొన్న అక్కడ నేను వీడియో పంపించే మా నమశివాయ గారు కూడా చూడమని చెప్పేసి అని. ఒక అమ్మాయిని ఎంతో వేల మంది వందల మంది ఉన్నటువంటి ఆడిటోరియంలో వేదిక మీద ఒక స్త్రీని కూర్చోబెట్టి ఆ అమ్మ మీద ఒక బుట్ట అట్లా కప్పేసి దాంట్లో కత్తులతో పొడుస్తాడు. తర్వాత కత్తులు తీసి బుట్ట తీస్తే ఆ అమ్మాయి బయటకు వస్తుంది. ఇంతమంది ఉన్నటువంటి ఆడిటోరియం ఏమిటనే విషయం మీద అది అర్థం కాని అంశములు, ఏదో మొత్తానికి మనకు అర్థం కాని అంశములుగా ఉన్నటువంటివి మానవుడు చేస్తున్నటువంటి ఈ మాయాజాలము అనేటువంటి విధానము. రెండవది, ఈ మాయా కార్యముగా వచ్చినట్లయితే మరి సమాజంలో ఉన్నటువంటి కొన్ని మానవునికి అనుగుణ్యముగా మానవుని అపమార్గంలో పయనింపజేసే విధానముగా చేసేటువంటివి మానవుడు చేసి మానవుడిని ఇబ్బంది పెట్టే విధానంగా చేసేటువంటివి.
ఈ కుల సంబంధ వ్యవహారము కానీ, మత సంబంధ వ్యవహారము కానీ, అట్లా ఆధ్యాత్మికంలో కొన్ని కల్పనలు చేసి మానవులను అపమార్గంలో పయనింపజేసే విధానము కానీ, ఇవన్నీ కూడా మానవుడు తన యొక్క ఏదో ఒక మబ్బి పెట్టి మానవుణ్ణి అపమార్గంలో పయనింపజేసే విధానముగా చేసేటువంటి వాటి మీద చేసేటువంటి పోరాటం శంకరాచార్యుల వారు చేశారు. లక్ష్మయ్య గారు కూడా ఆ పోరాటంలో ఆయన కూడా పాల్గొన్నాడు. ఎక్కడెక్కడ మోసం చేసే వాళ్ళు ఉన్నారో అక్కడికల్లా ఆయన పోవటం, వాళ్ళని ఎదుర్కోవటం లాంటివన్నీ కూడా చేయటం. కాబట్టి ఈ ప్రకారముగా ఉన్న వాస్తవాన్ని చెప్పకుండా ఉన్న వాస్తవాన్ని మభ్యపెట్టి లేనటువంటి యొక్క వాట్లను తీసుకువచ్చి మానవుని మీద బలవంతముగా రుద్ది వాళ్ళని అపమార్గంలో లాక్కుపోయేటువంటి విధానముగా ఉన్నటువంటిది. ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి అంశములను కూడా ఇటు మోస విధానముగా మానవుణ్ణి ఆ మార్గంలో పడవేసి డబ్బు కోసముగా చేసేటువంటి ఒక మాయాజాలం. ఏమి ఉదాహరణకు తాత్విక పరముగా ఉన్నటువంటి అంశములు వాటిని యథార్థం చెప్పకుండా వాటిని అపమార్గముగా మానవుని తీసుకుపోయే విధానం. ఉదాహరణ చిత్రగుప్త చిట్ట అని చెప్పని అంటారు. దానికి చిత్రగుప్త వ్రతము అని చెప్పని అన్నారు. అని చెప్పి అన్నట్లయితే ఆ వ్రతాన్ని ఆ విధంగా చేయించి దాని ద్వారా మీకు ఎలాంటి పాపం ఉండదు, మొత్తం కూడా పోతుంది అని చెప్పని వాళ్ళ చేత ఆ వ్రతాన్ని చేయించటం. ఏమి ఈ వ్రతాన్ని ఆశపడి చాలా మంది ఆ విధంగా చేసిన వాళ్ళు ఉన్నారు. వ్రతాంతములో బంగారపు కలం కూడా చేయాలి, బంగారపు పత్రం కూడా చేయాలి, ఇవి ఆ గ్రామకరణానికి దానం చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే వాళ్ళ చిట్టాలో ఉన్నటువంటి సమస్త దోషం అంతా కూడా పోతుంది. వాళ్ళ చిట్టాలో కేవలం పుణ్యం మాత్రమే ఉంటుంది. దాని ద్వారా వారు ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు అని చెప్పటము, మానవుడు దాన్ని విశ్లేషించి ఆ విధంగా చేయటము. దాంట్లో ఉన్న పారమార్థిక అంశం ఏమిటి అని చెప్పనంటే, చిత్రగుప్త అంటే చిత్ర అంటే బొమ్మ, గుప్త అంటే దాయటము అని అర్థం. అనగా సూక్ష్మదేహములో పడి ఉన్న ముద్రలు ఆ సూక్ష్మదేహం గుప్తముగా దాస్తున్నది. సూక్ష్మదేహంలోనే అన్ని ముద్రలు ఉన్నాయి. మనం ఏ కార్యములు చేశామో ఆ కార్య సంబంధమై ఉన్నటువంటి ముద్రలన్నీ కూడా సూక్ష్మదేహంలోనే ఉన్నాయి. అందువలన ఈ అయ్యా చిత్రగుప్త అని చెప్పినట్టు ఎక్కడ యమలోకంలో కాదు ఉన్నది, నీ సూక్ష్మదేహమే చిత్రగుప్తుడు. చిత్ర అనగా బొమ్మలు. నువ్వు జీవితంలో ఏమి చేశావో, ఏవి విన్నావో, ఏవి తిన్నావో, ఏ ఏ కార్యాలు చేశావో వాటి సంబంధమై ఉన్నటువంటివన్నీ కూడా సూక్ష్మదేహంలో ప్రింట్ అవుతూ ఉన్నాయి. అదే ఆ లెక్క. కనుక నీ లెక్క నువ్వే రాసుకుంటూ ఉన్నావు. అక్కడెవరో ఉండి ఆ లెక్క రాసే విధానం కాదయ్యా, నీ లెక్క నువ్వే రాసుకుంటూ ఉన్నావు. కనుక ఈ దేహంలో ఆయువు అయిపోయిన తర్వాత శరీరాన్ని సాలించి నీవు నీ చిట్టాతో బయలుదేరి పోతూ ఉన్నావు. ఉత్క్రామతి అని గీతలో చెప్పినట్లుగా వాయు గంధాన్ ఇవాసయాత్ అనేది మనకి ప్రామాణికం శ్లోకం. ఎట్లయితే వాయువు గంధం తీసుకుని పోతూ ఉన్నదో అట్లాగా ఈ జీవితాంతం వరకు ఏ లెక్క వీడు రాసుకున్నాడో ఆ లెక్క, ఆ చిట్ట, ఆ పత్రం అంతా కూడా వీడే సూక్ష్మదేహాన్ని పట్టుకుపోతూ ఉన్నాడు. పోయిన తర్వాత సూక్ష్మదేహంలో ఉన్న కర్మను బట్టి వానికి ఆయా లోకాలు కావచ్చు, ఆయా దేహాలు కావచ్చు, వేరే వేరే హీన దేహాలు కావచ్చు పొందే విధానం కలుగుతూ ఉన్నది. అందుచేత మరి నీ సూక్ష్మదేహమే చిట్ట అనేటువంటి మాట మన తాత్వికులు చెప్పేటువంటి అంశం. కనుక ఆ చిట్టా నువ్వు మరణ సమయంలో తీసుకుపోతావా, అనగా దేహం సాలించిన తర్వాత దాన్ని అట్లాగే పట్టుకుపోతావా, లేదు జ్ఞానాగ్ని ద్వారా కాల్చి వేసుకుంటావా? ఈ తత్వవేత్తలు చెప్పేటువంటి మాట. కాబట్టి ఆ చిట్టా నీవు నీ యొక్క ప్రయత్నం ద్వారా, యోగము ద్వారా, యోగ సమాధి ద్వారా, బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారా దాన్ని నువ్వు కాల్చి వేసుకోవాలి ఇక్కడే. అట్లా కాల్చి వేసుకోకపోయావు అని చెప్పనంటే ఆ చిట్టా నీ అమ్మటే వస్తుంది. కనుక దాంట్లో ఉన్నటువంటి లెక్క ప్రకారముగా నీకు మళ్ళా ప్రకృతి చట్టంలో ఏవి జరగాలో అవి జరుగుతాయి అనేటువంటి మాట. అది తాత్విక విధానంలో చెప్పేటువంటి ఒక వాస్తవిక విధానం. ఏమి అందుచేత నీ సూక్ష్మ దేహంలో చేరి ఉన్నటువంటి ఆ చిట్టాన్ని నువ్వు ఇక్కడే కాల్ చేసుకోవచ్చు. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహుః గీతలో చెప్పేటువంటి మాట. జ్ఞానాగ్ని ద్వారా నువ్వు దానిని దగ్ధ కర్మాణం, కర్మలను దగ్ధం చేసేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి మాట.
దాన్ని బ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా ఆ కుప్ప కాలే అప్పు తీరేరా అనే మాట ఆయన గారు వాడిన మాట. కనుక సూక్ష్మ దేహాలు ఉన్నటువంటి కర్మ అంతా కూడా పెద్ద కుప్పగా పేరుకుపోయి ఉన్నది, అనేక జన్మలుగా పేరుకుపోయి ఉన్నది. అట్లా సూక్ష్మ దేహంలో చేరి ఉన్నటువంటి యొక్క ఆ కుప్పను నీవు యొక్క యోగ సమాధి జ్ఞానము ద్వారా కాల్చి వేసుకున్నట్లయితే నీకు ఇక రాకడా పోకడా లేదు. ఎందువల్లంటే ఆ సూక్ష్మ దేహం కాలిపోయి బ్రహ్మములో విలీనం అయిపోతుంది కాబట్టి ఇక అతడు బ్రాహ్మీ స్వరూపుడై ఉంటాడు. ఇక బతికున్నంత కాలం జీవనముక్తుడు, దేహం పోయిన తర్వాత విదేహముక్తుడు. ఏమి ఈ మాట మన గీతలో కూడా ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముహ్యతి స్థిత్వాశ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. కనుక జీవించి ఉన్నంత కాలమేమో జీవనముక్తుడుగా ఉంటాడు, దేహానంతరం విదేహముక్తుడు. కారణం ఏంటంటే ఈ ప్రారంధం పోవటం చేత స్థూల దేహం పోయింది, సంచిత కర్మ పోవటం చేత సూక్ష్మదేహము పోయింది. ప్రారంధ కర్మేమో స్థూల దేహంలో ఉంటుంది, సంచిత కర్మేమో సూక్ష్మ దేహంలో ఉంటుంది. కాబట్టి మరి ఈ ప్రారంధం అయిపోతుంది, స్థూల దేహం పోతుంది. కనుక సూక్ష్మ దేహంలో చేరి ఉన్న సంచిత కర్మ రాబోయే దేహాలకు హేతువుగా ఉంది కాబట్టి దాన్ని జ్ఞానాగ్ని ద్వారా మరి మహాత్ముడు కాల్చి వేసుకోవడం కారణముగా అతని యొక్క చిట్ట ఇక్కడే కాలిపోయింది. ఇక మళ్ళా పుట్టే పరిస్థితి అనేటువంటిది లేదు ఇక. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఎవరి లెక్క వాళ్ళే సొంతంగా రాసుకుంటున్న విధానం. మన లెక్క రాయటానికి మనమే జీతం ఇస్తున్నామా, ఇంకేదన్నా ఆయనకేమన్నా ఏం చేస్తామని చెప్పండి. అందుచేత ఎవరి లెక్క వాళ్ళే రాసుకోవటం లాంటిది అనేది మహాత్ములు చెప్పే మాట. కాబట్టి ఇలాంటి ఈ యొక్క వాస్తవాన్ని మరుగు చేసేసి వాళ్ళు ఏం చేశారు, మానవుడు తన మాయా పన్ని నాయనా ఈ విధంగా నీ లెక్క అంతా కూడా యమలోకంలో ఉన్నదిరా, ఆయన నీ లెక్క అంతా రాస్తా ఉన్నాడు, పగటిపూట చేసినవి ఆ లెక్క రాస్తూ ఉన్నాడు, నైట్ చేసేవి కూడా మొత్తం లెక్క రాస్తా ఉన్నాడు. కనుక నీవు గనక ఆయన పూజ చేసినట్లయితే ఆ యొక్క పూజకు మెచ్చుకుని నీ యొక్క పాపం అంతా తీసేస్తాడని చెప్పేసి ఒక వ్రత విధానాన్ని ఇతడు కల్పన చేసి తీసుకొచ్చాడు. అంటే మానవుడు చేసేటువంటి మాయా విధానం చెప్పుకొస్తున్నాను అన్నమాట. అట్లాగా తీసుకొచ్చి ఎట్లా చేయాలని చెప్పి నేను అడుగుతాం కదా. మనకి దోషం పోవాలి, పాపాలు పోవాలి, ఎన్నో పాపాలు చేస్తున్నాం ఇప్పటికే, అవన్నీ పోతాయని చెప్పి అంటూ ఉన్నాడు. అవి పోవటం మనకు కూడా మంచిదే కదా. కాబట్టి ఆ పోయే విధానంగా అయ్యవారు చెబుతాయని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఆ ప్రకారం ఆయన చెప్పమని చెప్పి అనగానే ఆయన విధానం మొత్తం చెప్పేశాడు. నవగ్రహాలు పెట్టి చుట్టూ పెట్టుకోవాలి, మధ్యలో యముణ్ణి చిత్రగుప్తుని పెట్టాలి, ఈ విధముగా నువ్వు గోదానము భూదానము ఇలాంటివన్నీ కూడా దానాలు చేయాలి. ఆ చేసేటువంటిది భూదానం కూడా పొదుటూరు సెంట్రల్లో ఉంటే మాకు కూడా ఉపయోగంగా ఉంటుంది, ఇల్లు కట్టుకోవచ్చు, హాయిగా వ్యాపారం చేసుకోవచ్చు అనే విధానాలుగా అవకాశం ఉన్నంత వరకు అనంత మేరకు అలాగే విధానము. తర్వాత చివరిలో నువ్వు ఒక బంగారపు పెన్ను ఒకటి తయారు చేయాలి, ఒక బంగారపు రేకు ఒకటి చిట్ట అనమాట, రేకు అనమాట, అది కూడా తయారు చేసి నువ్వు దానం చేసినట్లయితే అప్పుడు నీకు యముడి యొక్క దగ్గర చిత్రగుప్తుడి యొక్క చిట్టాలో ఉన్నటువంటి దోషం అంతా కూడా నీ వ్రతానికి మెచ్చుకుని నీ పూజకి మెచ్చుకుని ఆయన తీసేస్తాడు. నువ్వు నేరుగా యమలోకం పోకుండగా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనే విధానముగా మానవుడు చేసినటువంటి మాయా నాటక విధానములో అందరం కూడా చిక్కుకుని ఆ విధంగానే చేస్తూ ఉన్నాం. ఉన్న వాస్తవం ఒకటి, జరుగుతున్న వ్యవహారము మరొకటి. కనుక నీ లెక్క నువ్వే రాసుకుంటూ పెట్టుకుని నీ లోపల లెక్కంతా నువ్వు భద్రంగా పెట్టుకుని మరణించిన తర్వాత లెక్క పట్టుకుపోయేవాడివిగా నీవుంటే ఈ మాటలు చెప్పింది ఎవరు? ఏమి ఎలాంటి యొక్క మోస విధానం లేకుండా, ఎలాంటి యొక్క మాయాజాలం లేకుండా ఉన్న వాస్తవాన్ని బద్దలు కొట్టి లోకానికి అందించే విధానంలో పోరాటం చేసిన విధానంలో స్వామివారు ఆ విధంగా అందించబట్టి మనం ఈనాడు వాస్తవాలు గుర్తించే విధానంగా ఉన్నామే తప్ప, అదే కనుక ఆయన లభించి ఉండకపోతే మనం కూడా ఈ విధంగానే వ్రతాలు పెట్టుకుని బంగారపు రేకు ఒకటి, బంగారు పెన్ను ఒకటి తయారు చేసుకుని ఎవరు వస్తారో దానం చేద్దాం, నా పాపాలు మొత్తం పోతాయి అని చెప్పేసి మనం కూడా అట్లా పెట్టుకుని ఉండేవాళ్ళం. ఈ ప్రకారముగా ఉన్నటువంటి ఎన్నో లోకంలో ఇదంతా కూడా ఏంటంటే మానవుడు మాయను ఈ ప్రకారంగా వాడుకుంటూ ఉన్న విధానము. ఏమి ఇప్పుడు మాయ అనే దానిని ఈశ్వరుడు
వాడుకున్న విధానం ఉన్నది. ఈశ్వరుడు వాడుకోవటం వల్ల వ్యావహారిక విశ్వ కార్యం ఏర్పడింది. ఆ విషయం చెప్పుకున్నాం. ఆ మాయ అనేటువంటి దానిని మహాత్ములు కూడా వాడుకుంటున్నారు సందర్భాన్ని బట్టి. బ్రహ్మేంద్ర స్వాముల వారు కానీ, అట్లనే ఇంకా ఇతర మహాత్ములు కానీ మాయ వాడుకోవడం లాంటిది. అలాంటి మాయ అనేటువంటిది కూడా కొంతమంది తన యొక్క జీవన పోషణ కోసముగా వాడుకునే విధానంలో గారడీగా చెప్పుకొచ్చాం. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక కోణములో వాడేటువంటి ఈ మాయా కార్యములో అందరం కూడా పడ్డాం. కొన్ని చోట్ల అయితే నవావరణ పూజ అని చేస్తూ ఉంటారు. అష్టావరణ పూజ ఇలాంటివన్నీ కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. అక్కడక్కడ విశేషంగా చేసే విధానం ఉంటుంది. ఈ నవావరణ పూజ, అష్టావరణ పూజలలో కూడా ఎంతో భక్తిభావంగా పాల్గొనటము, వాళ్ళు చేసేవన్నీ కూడా మనం చేయించుకోవటము. ఆ విధంగా మనకు అష్టావరణాలు పోయాయి, నవావరణాలు పోయాయి అనే విధానముగా మనం భావించుకోవటం. దానికి అయ్యే ఖర్చు కూడా ఏదో 10,000, 20,000, 50,000 దాకా కూడా పెట్టి విధానం చేసే విధానం ఉన్నది. అట్లా చేసేవాళ్ళు చేయించండి. మీ భక్తికి ఎవరో అడ్డొచ్చేది లేదు. సంతోషకరమే. భక్తి భావనగా చేసుకునే కార్యానికి ఎవరో కూడా అడ్డొచ్చే విధానం కాదు, తప్పు పట్టే విధానం కాదు. కానీ ఉన్నటువంటి విషయాలు మనం స్వామివారి విధానములో చెప్పుకుంటున్నాం గనక ఈ ప్రకారం చూసినట్లయితే ఈ నవావరణములు లేదా అష్టావరణములు అనబడేటువంటివి ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటివి. గతంలో కూడా మీకు చెప్పిన అంశమే. భూమి, ఆపహ, అనలహ, వాయు, ఖం, మనః, బుద్ధి ఏవచ అహంకార యతీయమ్మే భిన్న ప్రకృతి అష్టదా అని చెప్పిన అన్నారు. కనుక 8 విధములుగా ఉన్నటువంటి ఆవరణము అనగా ఆ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము అని చెప్పని. అవ్యక్త తత్వానికి పైన ఉన్నది శబల బ్రహ్మం. శబల బ్రహ్మంతో కూడా కలుపుకున్నట్లయితే మొత్తం 9 అనేటువంటివి వస్తాయి. శబల బ్రహ్మమును కాకుండా చెప్పినట్లయితే అష్టావరణములు అని చెప్పని. ఈ అష్టావరణములు ఇటు ఈశ్వరునికి ఉన్నాయి, జీవునికి ఉన్నాయి. కనుక ఈశ్వరుడు అష్టావరణాలని ఆయన తన వినియోగాత్మకంగా వాడుకుంటూ ఉన్నాడు. అయితే మానవుడు కూడా ఈ అష్ట అనేటువంటి వాట్లను తన జీవన విధానములో వాడుకుంటూ ఉన్నాడు. ఇట్లా మళ్ళా లోకంలో జన్మించి జన్మలు ఎత్తాలనే భావనగా పోయినట్లయితే ఈ అష్ట ఆవరణాలని తన వ్యవహారం కోసంగా వాడుకోవలసి ఉంటుంది. ఏది? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకార తత్వము, మహత్తత్వం, అవ్యక్తత్వాలుగా ఉన్నటువంటి అవన్నీ కూడా లోకంలో అందరూ కూడా వ్యవహార విధానంలో పోయేటువంటి వారు వాడుకుంటూ ఉన్నారు. వాటిని వ్యష్టిగా చెప్పినట్లయితే మరి శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణము 5 జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలుగా మనస్సు, బుద్ధి, అహంకారము అని చెప్పని ఇది వ్యష్టిలో చెప్పేటువంటి మాట. అదే సమిష్టిగా చెప్పినట్లయితే భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశము, అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్తత్వం అనబడేటువంటివి. అందుచేత ఈ అష్టావరణాలను కూడా మనం పూజ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రమణ భగవాన్ వారు చెప్పారు కదా, అష్టమూర్తి భృత్ దేవ పూజనం అని చెప్పని రమణుడు చెప్పిన మాట. అష్ట ఆవరణాలు అన్నారు, అష్టమూర్తులు అన్నారు. అష్టమూర్తులుగా అనే మాట చెప్పుకోవచ్చు, అష్ట ఆవరణాలు అనే మాట చెప్పుకోవచ్చు. అష్టమూర్తి భృత్తు దేవ పూజనం, అష్టమూర్తులను ఆరాధించటం అనేటువంటిది కూడా దేవ పూజనం అనే పదం వాడాడు రమణ భగవాన్ల వారు. దేవ పూజనం అని చెప్పనంటే భూమి భూదేవత, జలదేవత, అగ్నిదేవత, వాయుదేవత, ఆకాశ దేవత, తర్వాత అహంకార తత్వ దేవత అన్నప్పుడు బ్రహ్మ, మహత్తత్వ దేవత అన్నప్పుడు విష్ణువు, అవ్యక్త తత్వ దేవత అన్నప్పుడు రుద్రుడు. ఇట్లా ఉన్నటువంటి ఆ స్వరూపాలను ఆరాధించే విధానములో అష్టమూర్తి భృత్, అది అష్టావరణ పూజ అని చెప్పిన అర్థం. ఇక్కడ అష్టావరణ పూజ అనే పదం వాడటం కంటే అష్టమూర్తి భృత్తు దేవ పూజనం అని అన్నారు. కాబట్టి అష్టమూర్తులను అనగా ఈశ్వరుడు విశ్వాకారముగా ఉన్నాడు కాబట్టి విశ్వాకారముగా సాకారమూర్తిగా ఉన్నటువంటి అష్టమూర్తుల యందు ఒక ఆరాధనా భావన, అంటే భూమిని పూజ చేయటము,
జలాన్ని పూజ చేయటం, దేవతామూర్తులుగా చెబుతున్నాం కాబట్టి భూదేవత, జలదేవత, అగ్నిదేవత, వాయుదేవత, ఆకాశ దేవత, ఇట్లా దేవతామూర్తులుగా మనం భావించాం కాబట్టి వాటి పట్ల ఆ దేవతారాధన మరి పూజ విధానముగా చేసేటువంటి విధానం. అది అష్టమూర్తులను మనం ఆరాధించుట అనే అంశము అక్కడ వస్తుంది. అయితే అష్టావరణములనే పదం వాడుతున్నాం కదా, అష్టావరణములు అనేటువంటి మాట మోక్ష ప్రయాణం చేసేటువంటి వాళ్ళ విషయంలో ఆ పదం వాడబడుతుంది. ఈ భౌతిక ప్రయోజనాన్ని అపేక్షించి ఉన్నటువంటి వారు చేసేటువంటి అష్టమూర్తులు ఆ పూజ అనేది దేవతా అనుగ్రహము, దానివల్ల జీవితంలో సుఖశాంతులు పొందే విధానం కింద వచ్చేటువంటి అంశం. రెండవది అష్టమూర్తులు కాకుండా అష్ట ఆవరణములని పదం వాడుతున్నాం కాబట్టి ఆవరణము అని చెప్పి అన్నప్పుడు నీ స్వరూపానికి అడ్డుగా ఉన్నటువంటి తెరలు. కాబట్టి ఆవరణము అనే అంశం వాడినప్పుడు మనం వాటిని తొలగించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడ అష్టమూర్తులు అని చెప్పి అన్నప్పుడు దేవతా సంబంధ అంశంలో చేరుతుంది కాబట్టి అక్కడ అష్టమూర్తి ఆరాధన అంశం కింద వస్తుంది. కాబట్టి ఆరాధన అంశం అనేటువంటిది వ్యవహార గృహ విధానముగా ఉన్నటువంటి వాళ్లకు శ్రేయస్సు, శుభము, గృహానికి శుభము, యజమానికి, ఇంట్లో అమ్మగారికి, బిడ్డలకు శుభ విధానం కలిగేటువంటిది అష్టమూర్తి పూజా విధానం. అది ఇక అష్ట ఆవరణం అనే పదం వాడినప్పుడు ఏమవుతుంది ఇక్కడ అని చెప్పనంటే అది నీ స్వరూపానికి అడ్డుగా ఉన్న విధానం. ఇందువల్ల మోక్ష అపేక్ష కలిగి ఉన్నావు కాబట్టి మోక్ష అపేక్ష నివృత్తి మార్గము. మోక్ష అపేక్ష అంటే నివృత్తి మార్గం. ఈ నివృత్తి మార్గం వైపు అపేక్ష కలిగి ఉన్నావు కాబట్టి ఈ నివృత్తి మార్గంలో స్వరూప స్థితిని పొందే ఉద్దేశంతో ఉన్నటువంటి వారికి ఏమో ఇవి ఆవరణముల కింద వస్తుంది. అదే మనం గృహక్షేమం, గృహ శుభం ఇవన్నీ కోరుకునే విధానంగా చేసే పూజగా ఉన్నప్పుడు అష్టమూర్తి పూజా విధానములు గృహానికి శుభం కలిగే విధానం ఉంటుంది. అందువల్ల ఒకటి ప్రవృత్తి అంశము, ఒకటేమో నివృత్తి అంశము. కనుక ప్రవృత్తి అంశములో వచ్చినప్పుడేమో అష్టమూర్తులు అనే పదం వాడాలి. నివృత్తి విధానంగా వచ్చినప్పుడు అష్ట ఆవరణములు అనే పదం వాడాలి. కనుక ఇది నివృత్తి మార్గంలో పయనించేటువంటి వారు ఈ అష్ట ఆవరణాలని తీసివేసుకోవాల్సి ఉంటుంది. అవి తొలగింపజేసుకున్నట్లయితే ఆ స్వరూప స్థితి బ్రాహ్మీ అనుభవాన్ని పొందే అవకాశం ఉన్నది. కనుక యోగులై ఉన్నటువంటి వారు సోహంభావ ధ్యానం అనే ఆ పూజ గావించేటువంటి వారు వాళ్ళు నివృత్తి మార్గంలో ఉన్నప్పుడు ఇక్కడ అతనికి బ్రహ్మమునకు ఆవరణములుగా ఉన్నటువంటి ఇవి ముందు పృథివీ సంబంధ ఘ్రాణేంద్రియం జడం కావటము, జల సంబంధ జఖ్వేంద్రియం జడం కావటము, అగ్ని సంబంధ నేత్రేంద్రియం జడం కావటము, అట్లనే వాయు సంబంధ త్వగేంద్రియం జడం కావటము, ఆకాశ సంబంధ శ్రోత్రేంద్రియం జడం కావటం, పడిపోవటం, వ్యవహారం లేకపోవటం. ఇక లోపలికి పోతే మరి ఆ అంతఃకరణములో ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, అహంకారం దాటినప్పుడు స్వరూప భావన ఏమి ఇది నివృత్తి మార్గంలో లభ్యమయ్యేటువంటి బ్రహ్మము యొక్క ఆరాధన చేసేవారు. బ్రాహ్మీ అనుభవాన్ని అపేక్షించిన వారికి ఇవి ఆవరణములు. ఇది బ్రాహ్మీ అనుభవం కాకుండా ఈ గృహక్షేమాన్ని, సామాజిక వ్యక్తి యొక్క క్షేమాన్ని కోరి చేసే విధానంగా ఉన్నప్పుడు అక్కడ భౌతికంగా అష్ట ఆవరణాలు అనే పదం కాకుండా అష్టమూర్తులు, దేవతామూర్తులు అనేటువంటి విధానముగా ఆ కలశాలలో ఇది పెట్టి చేసే విధానం ఉంటాయి పూజలన్నీ కూడా. అట్లా దేవతలని ఆహ్వానం చేసి ఆ దేవత ఆహ్వానం మేరకు వాళ్ళ గృహాలలో ఆ దేవతామూర్తులను ఆ ప్రకారం ఆరాధన చేసే విధానం ఉంటుంది. అది అష్టమూర్తుల పూజ. ఇది అష్ట ఆవరణములు తొలగింపజేసుకునే పూజ. దీన్ని బ్రహ్మ పూజ అని చెప్పిన అన్న. కాబట్టి బ్రహ్మ పూజనే కాడ ఇక్కడ భౌతికంగా ఈ వస్తువులేం కనపడవు. కేవలం మనస్సుని హంసతో చేర్చినప్పుడు ఈ అష్ట ఆవరణములు అనేటువంటివన్నీ కూడా మెల్లగా తొలగిపోయినప్పుడు ఇక్కడ పరమ ప్రయోజనము, బ్రహ్మ ప్రయోజనం పొందే విధానం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక అలాంటి మౌలిక మూల అంశాలను మనం మరి స్వామివారి యొక్క బోధనలో గ్రహించినప్పుడు మనం ఏ యొక్క విధానం అపమార్గంలో పడిపోతూ ఉన్నామో, ఏ మాయా కమ్మి
వాస్తవాలను అవాస్తవములుగా చూసి పోతూ ఉన్నామో అలాంటి ఆ మాయంతా కూడా తొలగిపోయే విధానం ఏర్పడుతుంది. అది మహాత్ముల ప్రబోధం ఉన్నటువంటి విషయాలను వాస్తవిక విధానములో గుర్తించినప్పుడు మనలో ఉన్న భ్రమ, మనలో తెలియంతనము, మనలో అపమార్గంలో పడిపోయే విధానము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇలాంటి మనకు లోకంలో ఆధ్యాత్మిక విధానములో మనం తెలియకుండానే మనం అజ్ఞానముతో అవి వాస్తవములు అనేటువంటి విధానముగా ఏమి ఇట్లాగా చాలా ఉన్నాయి. మనకు సొసైటీ చూసినట్లయితే వైతరిణి నది దాటాలని చెప్పని అంటారు. వైతరిణి నది అని చెప్పనంటే అది రక్తము, చీము, ఇంకా మాంసము, ఇతర చెడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ విధముగా ప్రవహించిపోయే ఒక నది ఒకటి ఉన్నది. ఆ నదిని దాటాలని చెప్పి అన్నట్లయితే ఎవరైతే గోదానం చేస్తారో ఆ గోదానం చేసినటువంటి వారికి ఆ గోవు అక్కడ వస్తుంది కాబట్టి దాన్ని తోక పట్టుకున్నట్లయితే ఆ రక్త మాంసములతో చేరి ఉన్నటువంటి ఆ నదిని వాళ్ళ అవలీలగా దాటే అవకాశం ఉంటుంది. ఇక అలాంటి విధానంగా చేయనటువంటి వాళ్ళు అక్కడే కూర్చోవటం అవుతుంది అనేటువంటి మాటగా చెప్పటము, దానికి వాళ్ళు విశ్వసించి ఆ విధంగా చేయటం లోకంలో జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఉన్న పారమార్థిక అంశం ఏంటని చెప్పానంటే ఈ రక్త మాంసంలో ప్రవహించే నీ దేహంలోనే, నీ శరీరంలో ఏమున్నాయి? రక్తము, మాంసము, ఎముకలతో ఉన్నటువంటి వస్తువే ఈ దేహం. కాబట్టి ఈ దేహం అనేటువంటి యొక్క ఈ వైతరి నదిని దాటాలని చెప్పి అన్నట్లయితే మరి ఆ గోవు పుణ్య స్వరూపమై ఉన్నటువంటి ఈ హంస అనేటువంటి తోక పట్టుకోగలిగినట్లయితే దాని ద్వారా నువ్వు ఈ నదిని దాటి ఆత్మానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది అనేటి విధానాలుగా స్వామివారు చాలా విషయాలు ఈ విధంగా పారమార్థికంగా చెప్పినటువంటి ఉన్నాయి. అందువల్ల ఈ పారమార్థిక ఆధ్యాత్మిక అంశములలో మనం తెలియంతనముతో ఉండి, అజ్ఞానముతో ఉండి వాస్తవములను అవాస్తవములుగా, అవాస్తవములను వాస్తవములుగా భ్రమ చెంది పోయేటువంటి విధానము ఇదొక మాయ కమ్మి ఉన్నటువంటి విధానం. మాయా పొరలలో మన ఉన్న విధానం. ఆ మాయా పొర తొలగనిదే మనకు వాస్తవ అవాస్తవాలు అర్థం కాక అవాస్తవములనే వాస్తవములుగా భావించి పోయేటువంటి విధానం. ఇట్లాంటి మాయా సంబంధ కార్యాలు లోకంలో మానవుడు నిర్వర్తింపజేస్తూ ఉన్న విధానము. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ మానవుడు చేస్తున్నటువంటి ఈ మత సంబంధ మాయా కార్యం, ఇది కూడా ఒక మాయా కార్యమే. కాబట్టి మత సంబంధ వ్యవహారం మనకి ఉపనిషత్తుల్లో ఎక్కడా లేదు, భగవద్గీతలో ఎక్కడా లేదు, బ్రహ్మసూత్రాలలో ఎక్కడా లేదు. వేదములు తీయండి చూడండి కావాలంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదాలు ఎక్కడా లేదు. 108 ఉపనిషత్తులు ఎక్కడ వాటిల్లో ఈ మత సంబంధ అంశాలు లేవు. భగవద్గీత దాంట్లో ఎక్కడా లేదు. ఇవన్నీ కూడా మానవుడు లేని అంశములు తీసుకువచ్చి మానవుని మీద రుద్ది లేనటువంటి యొక్క ఆచారాలన్నింటిలో ముంచేసి ఉన్న వాస్తవం చెబితే మనం క్రమంగా వెళ్ళిపోతాం. సర్వాత్మనా భావన, అందరూ బ్రహ్మస్వరూపమే. సమో సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. అన్ని దేహాలలో ఆత్మ ఉన్నది, అందరూ ఆత్మస్వరూపులే. కాబట్టి లోకంలో వ్యవహారములో ఉంటే స్త్రీ పురుష అనేటువంటి భేదభావాలు కలిగి ఉన్నటువంటివి. కాబట్టి మోక్ష విషయంలో అందరికీ సమానమే. ఎవరైనా నివృత్తి మార్గంలో పోతే మోక్షము, ప్రవృత్తి మార్గంలో పోతే బంధము. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే గీత చెప్పేటువంటి మాట. ప్రవృత్తి మార్గంలో పోతే బంధము అన్నారు, నివృత్తి మార్గంలో పోతే మోక్షము అని చెప్పి అన్నారు. ఈ విషయం శాస్త్రాలలో మనకు వస్తున్నటువంటి విషయమే. అలా అంటే ఆ యొక్క మోక్ష సంబంధమై ఉన్న అంశాన్ని దాని పక్కన బారేసేసి వీళ్ళు కొత్త కొత్త అంశాలు లోకంలో అల్లుకు వచ్చి మానవుణ్ణి నానా విధాయకాలుగా ఆ మాయలలో ముంచి చివరికి ఒకళ్ళొకళ్ళు విభేదించుకుంటూ కొట్టుకునే విధానాలుగా వచ్చిన విధానం. సర్వమానవులు ఒకటే. జీసస్ క్రీస్తు లేకముందు క్రైస్తవ మతం లేదు, మహమ్మదీ పైగంబర పుట్టక ముందు మహమ్మదీ మతం లేదు, బుద్ధుడు పుట్టక ముందు బౌద్ధ మతం లేదు, జనుడు పుట్టక ముందు జైన మతం లేదు. ఉన్నదేమిటి? ఆధ్యాత్మికం ఒకటే, సర్వాత్మన భావన ఒకటే, అందరూ ఆత్మస్వరూపులే అనేటువంటి సర్వాత్మన భావన మనకి మునుల కాలములో, ఋషుల కాలములో, వేద కాలములో ఉన్న విధానం. తర్వాత కాలంలో ఈ మాయా నాటక మానవులు పుట్టుకొచ్చి మనల్ని నానా రకాలైనటువంటి యొక్క మాయలలో ముంచి పారేశారు. ఆ పని నేను విశిష్ట అద్వైతిని, నేను అద్వైతిని, నేను ద్వైతిని, నేను బ్రాహ్మీ కుమారి వాడిని, నేను అచలుణ్ణి,
నానా రకాలుగా మునిగిపోయి వాడు ఆత్మ మార్గానికి దూరం అయిపోయాడు. ఏమి ఆత్మ విధానంలో దూరం అయిపోయాడు. నిలువు బొట్టు పెట్టిన వాడికి అడ్డబొట్టు వాడికి ఇద్దరికి పడి సాగదు. ఇట్లా నానా రకాలుగా మానవుడు ఒక విభేదించుకోవటం, వైరభావాలతో కొట్టుకోవటం, ఇలాంటివన్నీ కూడా రావటం కారణం ఏమిటి? నువ్వు మానవుడే, నేను మానవుడే, అందరు మానవులమే, అందరిలో ఉన్నది ఒకే ఆత్మ, ఆత్మకు భేదం లేదు, ఒకే ఆత్మ. ఎవరైనా కానీ ప్రవృత్తి మార్గంలో పోయావా జన్మలు పొందుతావు, నివృత్తి మార్గంలో పోయావా మోక్షం చేరుకుంటావు. రెండే ఉన్నాయి మార్గాలు. శాస్త్రం చెప్పిన మాట. నీకు ఏ మార్గం కావాలి? పుట్టుకలు పొందే ఉద్దేశం ఉందా? ప్రవృత్తిలో పయనించు. పుట్టుక లేకుండా చేసుకునే ఉద్దేశం ఉందా? నివృత్తి మార్గంలో పయనించు. శాస్త్రం చెప్పే మాట. ఈ రెండు శుద్ధంగా స్పష్టంగా స్పష్టముగా వేదం బోధిస్తూ ఉన్నప్పుడు ఆ మార్గాన్ని పక్కన పెట్టేసేసి వీడు మాయ కమ్మి మాయా విధానం అంతా కప్పిపుచ్చి మానవుణ్ణి నానా రకాలుగా తీసుకుపోతున్నట్టు విధానము. కాబట్టి ఈ ప్రకారముగా మానవుడు మాయను ఈ ప్రకారంగా వాడుకుంటున్నాడు అన్న మాట చెప్పుకోవటానికి ఇంత సోది మనం చెప్పుకోవాల్సి వచ్చింది. ఉన్నటువంటి మాయ ఈశ్వరుడు ఈశ్వర జగత్తు నిర్మాణం కోసంగా ఆయన వాడుకున్నాడు. ఆ మాయనే మహాత్ములు లోక కళ్యాణార్థమై బ్రహ్మేంద్ర స్వాములు, సాయిబాబా లాంటి వాళ్ళు లోక కళ్యాణార్థమై ఆ మాయను అట్లాగా వాళ్ళు వాడుకున్నారు. కొంతమంది జీవనోపాధి కోసముగా గారడి అనే అంశం చెబుతాం కదా, వాళ్ళు ఆ విధంగా ఏదో వినియోగించి వాళ్ళు తమ యొక్క జీవన కోసంగా వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఇబ్బంది మనకు కలగలేదు. కానీ లోకంలో వీళ్ళు ఏదో మాయపుచ్చి మనల్ని ఆ యొక్క మార్గంలో పడవేసి మన ద్వారా వాళ్ళు వనరులు సంపాదించుకొని జీవనం గడుపుకునే విధానముగా తీసుకొచ్చి మనం పడేశారే. మత సంబంధ మాయలు, కుల సంబంధ మాయలు ఇన్ని అంతకట్టి మానవుణ్ణి ఈ మాయా రంగంలో పడవేసి ఆధ్యాత్మికానికి దూరం చేశాడు. తమ యొక్క మాయలలో వాడుకునే విధానంగా చేశాడు. ఇదో పెద్ద మాయా నాటకం. ఆ మాయా నాటకం మీద శంకరాచార్యుల వారు ఆ కాలంలో ఆయన పోరాటం చేశాడు. తర్వాత కాలంలో మన లక్ష్మణార్యుల్లో కూడా ఇలాంటి మాయా కార్యం యొక్క విధానములు ఆయన పోరాటం చేశాడు. ఏం చేసినా ఇంకా లోకంలో మాయ, మానవుడు అల్లిన మాయ అనేది మరి మానవుణ్ణి మోసం చేసేదిగా ఉన్నది. కాబట్టి ఈశ్వరుని యొక్క మాయ మోసం కాదు. ఈశ్వరుని మాయ లోకంలో మానవులకు వినియోగాత్మకముగా ఉన్నది, వ్యవహారం చేసుకునేందుకు అవకాశంగా ఉన్నది. అదే మహాత్ములు ఒకవేళ మాయ చేసినట్లయితే లోక కళ్యాణార్థమై వాళ్ళు చేశారు. కానీ మానవుని యందు ఇలాంటి మాయలు కమ్మి అపమార్గంలో పయనింపజేసి మోక్షానికి దూరం చేసి జీవితాలతో ఆడుకునే విధానం, జీవితాలని నాశనం చేసే విధానముగా మానవుడు చేస్తున్నటువంటి మాయలో ఈనాడు అందరూ కూడా మునిగి ఉన్నారు. బయటికి లాగుదామని చెప్పన్నా కూడా లాగే అవకాశాలు లేవు. లక్ష్మయ్య గారు అంటే మహాత్ముని కూడా మరి ఒక గ్రామంలో ఆయన చంపటానికి కూడా ప్రయత్నం చేశారు. ఈ మాయల మీద పోరాటం చేసినటువంటి దయానంద సరస్వతికి ఆయన పాలల్లో ఒక వజ్రాన్ని చితకబొడిసి ఆ వజ్రం పాలల్లో కలిపి ఆయన్ని చంపేసేశారు. ఈ పోరాటం చేయటం కారణముగా ఇదంతా మాయరా, ఇదంతా మోసంరా, ఆ విధంగా చేయమాకండ్రా, అది మంచిది కాదు, జీవితాలు పాడైపోతాయి అని చెప్పిన దయానంద సరస్వతి స్వాముల వారు ఆయన చెప్తే ఆయన చివరికి ఆయన చంపేశారు. సోక్రటీసు ఆయన కూడా విషయం ఇచ్చి ఆయన కూడా చంపేశారు. ఇట్లాగా శంకరాచార్యుల వారు ఆయన కూడా చంపడానికి ఎంతో మంది ప్రయత్నం చేశారు. ఈ మాయలు వద్దు, ఈ మోసాలు వద్దు, ఉన్న వాస్తవం చెప్పండి, సర్వాత్మన భావన చెప్పండి, అందరూ ఆత్మస్వరూపులే శాస్త్రం చెప్పే మాట, నీకు నాకు ఎలాంటి భేదము లేదు, ఈ విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేశ పండితాహ సమదర్శన. అదే గోవులో ఉన్న, ఏనుగులో ఉన్న, శునకములో ఉన్న, మానవులలో ఉన్న అందరిలో కూడా ఒకే ఒక్క ఆత్మ ఉందనేటువంటి మాట శాస్త్రం చెప్పే మాట. ఆ సర్వాత్మన భావన చెప్పండి అయ్యా అని చెప్పనంటే వాళ్ళని కూడా చంపేశారు వీళ్ళు. ఇట్లాగా లోకంలో మాయను మానవుడు ఈ రూపకంగా వాడుకొని మానవుని యొక్క జీవన విధానాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి విధానం. సరే, మనం బయలుదేరాం ఎక్కడి నుంచి చెప్పనంటే అవ్యక్త తత్వముగా ఉన్నటువంటి ఏ మాయ అనేటువంటి అంశం ఉన్నదో అది విశ్వానికి ఉపాదాన కారణము, అటనే ఈశ్వరుడు నిమిత్త కారణముగా ఉన్న విధానము, అది అవ్యక్త తత్వము అనేటువంటి సృష్టి మూలమై ఉన్నటువంటి స్వరూపాన్ని గురించి మనం చెప్పుకోవటం జరిగింది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం తత్సత్. ఓం ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. రోజు కూడా సత్సంగ విధానం మనం చేసుకుంటూ ఉన్నాం. ఆ సత్సంగ పుణ్యం వారి కుటుంబాలకు, వాళ్ళ బిడ్డలకు రక్షణగా ఉండాలనేటువంటి సంకల్పం చేస్తున్నటువంటి విధానములో మరి మన స్వరాజ్య సంఘం, స్వరాజ్య ఆశ్రమానికి ఎంతో మంది మహాత్ములు వాళ్ళ వాళ్ళ సేవలు అందించుకుంటూ వస్తూ ఉన్నారు. అలాగా అందించేటువంటి వాళ్ళని స్మరింపజేసుకోవటం అనే అంశముగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. అట్టనే మన బుచెట్ వెంకట సుబ్బయ్య గారు వారి యొక్క హయాములో చేసినటువంటి ఎంతో మంది కార్యకర్తలు వాళ్ళందరూ కూడా శ్రమ చేయబట్టే ఆ విధంగా డెవలప్ కావటం జరిగింది. మరి వారి తర్వాత చూసినట్లయితే మరి ఆ పల్లాల ఉమా అమ్మ గారు, ఆమె కూడా అధ్యక్షురాలుగా ఉండి ఆశ్రమం యొక్క అభివృద్ధికి ఎంతోగా ఆయన పాటుపడటం, చాలా కాలం అధ్యక్షులుగా ఉండి చక్కటి సేవలు అందించినటువంటి ఉమా అమ్మ గారు, ఆమె హయాంలోనే చాలా కార్యాల ఆశ్రమంలో నిర్మాణాత్మక పనులు జరిగినటువంటి విధానము కనుక మరి అట్టి అమ్మగారు ఆశ్రమ సేవ, స్వామివారికి సేవ, స్వామివారి సంస్థకు ఆమె చేసిన సేవ గొప్పది. కాబట్టి అమ్మగారికి, వారి కుటుంబ సభ్యులకు, నాగరాజు గారు భర్త అనిల్ మాకు చాలా ఆత్మీయ మిత్రులు. అనిల్ కుమార్ ఆయన కూడా మంచి ఆధ్యాత్మిక అంటే జిజ్ఞాస ఉన్న వ్యక్తి కనుక వారికి, వారి కుటుంబ సభ్యులకు స్వామివారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండి ఈనాటి పుణ్య సత్సంగ పుణ్య సంస్కారం వారి కుటుంబానికి రక్షణగా ఉండి ఎల్లవేళలా స్వామివారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహముతో అందరూ కూడా సుఖశాంతులతో ఆనందముగా వారు ఉందురుగాక అని చెప్పని కోరుకుంటూ ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.